హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న కథ చెప్పడానికైతే నేనైతే ఆన్లైన్కి వచ్చా. ఏంటంటే ఒకప్పుడు రాజావారి పెయింటింగ్ వేయాలి అంటే పెయింటర్స్ అందరూ చాలా భయపడేవారు. ఎందుకో తెలుసా? ఏదైనా తేడా వస్తే అక్కడికక్కడ నరికేసేటోళ్ళు రాజావారు అప్పట్లో. అయితే ఒక రాజా గారికి ఒక కాలు లేదు, అలాగే ఒక కన్ను కూడా లేదు. ఆయన పెయింటింగ్ వేయాలి. ఇప్పుడు అవన్నీ కనపడాలి. లేవు అనే ఒక లోపాన్ని ఎవరికి తెలియకుండా పెయింటింగ్ వేయాలి. అప్పుడు చాలామంది పెయింటర్స్ని పిలిస్తే పెయింటర్స్ హెల్త్ బాగోలేదని తప్పించుకున్నారు. ఒకరిని పట్టుకొని లాక్కొని వచ్చి పెయింటింగ్ వేయమంటే అతని చెయ్యి నరుక్కొని రాజావారు నేనైతే వెయ్యలేను అని చెప్పి తనకు తానుగా చెయ్యి నరుక్కొని వెళ్ళిపోయాడు. ఇక ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో ఒక పెయింటర్ తనకు తానుగా ముందుకు వచ్చి రాజావారు మీ పెయింటింగ్ అనేది నేనేస్తాను, మీకు ఎలాంటి లోపం లేదు అని పెయింటింగ్లో చూపిస్తాను అని అన్నారు. అయితే ఊరు జనం అందరూ వెయిటింగ్లో ఉన్నారన్నమాట. అంటే ఎలా వేస్తాడు అని అందరూ ఒక ఆతృతలో ఉన్నారు. అంటే పెయింటింగ్ ఎలా వేస్తాడు, ఒక కన్ను ఒక కాలు లేదు అన్నది తెలియకుండా ఎలా వేయగలడు అని వెయిట్ చేస్తున్నారు. ఇక పెయింటింగ్ స్టార్ట్ చేసిండు అనమాట. ఆ పెయింటింగ్ ఎలా వేసిండో తెలుసా? ఒక రాజా లాగా గుర్రం మీద వెళ్తున్నట్టు పెయింటింగ్ వేసిండు. ఇప్పుడు ఆ పెయింటింగ్లో అటుపక్క కాలు లేదు అనేది తెలియదు కదా. ఓకే, ఆ లోపం అనేది అక్కడితో అయిపోయింది. ఇప్పుడు కన్ను లేదు అనే లోపం కూడా తెలియకుండా ఉండాలి. దానికోసం బాణం పెట్టిండు అనమాట. బాణం పట్టినప్పుడు గురి చూసేటప్పుడు కన్ను ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అందుకే ఆ లోపం కూడా తెలియలేదు. చూశారా ఆయన పెయింటింగ్ ఎంత బాగా వేసిండు? అయితే రాజావారు మెచ్చుకొని ఆయనకు పెద్ద బహుమతి ఇచ్చిండు. అది స్టోరీ. బాయ్.